హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే సింపుల్గా ఇంట్లోనే చేసుకున్న రొయ్యల బిర్యానీ చూపిస్తాను. నేనైతే బాగా క్లీన్ చేసుకున్న రొయ్యలు తీసుకున్నాను. రొయ్యలు అయితే పసుపు వేసుకొని క్లీన్ చేసుకున్నాను. తర్వాత కలయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి మనం బాగా క్లీన్ చేసుకుని రొయ్యలు అయితే వేసాక అది కొంచెం వాటర్ లాగా వస్తుంది ఫ్రెండ్స్. కొంచెం వాటర్ లాగా వచ్చాక పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒక 5 మినిట్స్ అలా వేగనిచ్చాక ఉప్పు కారం వేసుకోవాలి. ఉప్పు కారం వేసుకున్నాక 50% అయితే ఫ్రై అయితే అవ్వాలి ఫ్రెండ్స్ రొయ్యలు. తర్వాత ఎందుకంటే బిర్యానీలో వేసేటప్పటికి బాగా మెత్తగా అయిపోతాయి, అందుకే 50% వేగితే చాలు రొయ్యలు. చూసారు కదా, ఈ విధంగా వేగాలి. ఇంకొక 3 మినిట్స్ అంత వాటర్ అయితే ఉండకూడదు ఫ్రెండ్స్. కొంచెం వాటర్ తక్కువ ఈ విధంగా అయితే రొయ్యలు వేగించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం బిర్యానీ ఎందులో అయితే చేసుకుంటామో ఆ గిన్నె పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అందులో సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి. నేను వంటలన్నీ కూడా ఇంట్లో ఏ ఉంటే అవే వేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. మసాలా అస్సలు ఎక్కువ అయితే యూజ్ చేయను, చాలా తక్కువ మసాలాతోనే చేస్తాను. అలానే ఆయిల్ వేడెక్కాక మసాలా సామాన్లు అన్నీ వేసుకోవాలి. మన ఇంట్లో ఏవి ఉంటాయో అవన్నీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఆకులు అన్నీ కూడా. నేనైతే చెప్పాను కదా ఎక్కువ మసాలా అయితే వేయను అనేసి, అందుకే లైట్గానే వేసాను. ఇప్పుడైతే బాగా మసాలా దినుసులు కూడా బాగా ఫ్రై అయినాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, ఒక 10 నుంచి 15 పచ్చిమిరపకాయలు, ఒక 3 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. మీరు ఇంకా ఎక్కువ వేసుకుంటానంటే వేసుకోవచ్చు. అది కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. కొంచెం బాగా బ్రౌనిష్గా రావాలి ఆనియన్స్. బాగా ఫ్రై అయినాక మన ఇంట్లో జీడిపప్పు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, అదైతే ఆప్షనల్. నేను ఉందని అయితే వేసుకున్నాను. అవి కూడా బాగా వేగినాక ఏది అంత సింపుల్గా చేసేస్తుంది అనుకోవద్దు ఫ్రెండ్స్. నేనైతే సింపుల్గానే చేస్తాను వంటలన్నీ కూడా. అవి బాగా వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇంట్లో లేదని వేసుకున్నాను, తర్వాత అయితే వేసుకున్నాను మళ్ళీ. అది నేను వీడియో తీయడం అయితే మర్చిపోయాను. అలానే ఒక స్మాల్ టమాటా వేసుకోవాలి, అది కూడా ఆప్షనల్. నచ్చి వేసుకోవచ్చు, లేకపోతే మానేయచ్చు టమాటా. నేనైతే చాలా చిన్న టమాటా అయితే వేసుకున్నాను. అది కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయ్యాక మనమైతే స్టార్టింగ్లోనే ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా ఫ్రెండ్స్ రొయ్యలు, అవి కూడా వేసేసుకోవాలి. అవి కూడా ఎక్కువ కాదు, జస్ట్ ఒక 10 మినిట్స్ అలాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లోని. ఆనియన్స్ అన్నీ కూడా ఫ్రై అవ్వాలి. ఈసారి అయితే కంపల్సరీగా బాస్మతి రైస్తో చేస్తాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా అయితే ఫ్రై అవ్వాలి. ఆయిల్ అంతా పైకి వచ్చేయాలి ఫ్రెండ్స్, అప్పుడే బాగా ఫ్రై అయినట్టు. అలానే మనకు రుచికి సరిపోయేంత సాల్ట్ అయితే వేసుకోవచ్చు. మనం స్టార్టింగ్ రొయ్యల్లో కూడా వేసాము ఫ్రై చేసేటప్పుడు. మళ్ళీ ఇప్పుడైతే నేను ఉప్పు కారం అయితే కొంచెం వేస్తున్నాను. చూడండి, కారం స్మెల్, నీటి స్మెల్ రాకూడదంటే బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఈసారి బాస్మతి రైస్తో ఇంకా ట్రై చేసి మీకు చూపిస్తాను. అలానే నేను ఎప్పుడూ కూడా గరం మసాలా అయితే వేయను ఫ్రెండ్స్. రొయ్యలు కొంచెం చప్పగా ఉంటాయని నేను కొంచెం అది కూడా యాడ్ చేశాను. మీరు కూడా నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే ఇవే సరిపోతాయి. చికెన్ బిర్యానీ అవి మసాలా వేయను ఫ్రెండ్స్, నేను మసాలా పౌడర్. చూసారు కదా, బాగా వేగినాక మనం అయితే ఎంత బియ్యం తీసుకుంటామో అంత అయితే కొలతలు బట్టి వేసుకోవాలి. వేసుకొని రైస్ కూడా బాగా ఫ్రై లాగా అవ్వాలి ఫ్రెండ్స్. మనం ఆయిల్లో అన్నీ ఫ్రై చేసాం కదా, అదంతా బియ్యంకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఆ విధంగా అయితే కలుపుకోవాలి. ఆ విధంగా కలుపుకున్నాక మనం ఏ గిన్నెతో అయితే బియ్యం తీసుకున్నామో అదే గిన్నెతో ఆ గిన్నెకి 2 గిన్నెలు వాటర్ వేసుకోవాలి. లాస్ట్లో ఎన్ని గిన్నెలు అయితే తీసుకున్నామో రైస్, దాని మీద ఇంకా ఒక గ్లాస్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి వాటర్. అది ఫ్రెండ్స్, చూసారు కదా, బిర్యానీ అయితే ఆల్మోస్ట్ 50% కుక్ అయిపోయింది. ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ బిర్యానీ చేసేటప్పుడు, అది ఏ బిర్యానీ అయినా సరే, ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాము అంటే 2 గ్లాస్ వాటర్ కామన్గా వేస్తాం కదా ఫ్రెండ్స్. అలానే
టోటల్ ఎన్ని గ్లాసులు బియ్యం అయితే అయ్యాయో అన్ని గ్లాసుల మీద ఒక గ్లాస్ వాటర్ అయితే ఎక్స్ట్రా వేసుకోవాలి ఎప్పుడైనా బిర్యానీకి. టోటల్ మీద ఎంత అయితే తీసుకున్నామో దాంతో టోటల్ మీద కొంచెం ఎక్స్ట్రా వేసుకోవాలి. వీడియో చూసాక అందరూ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. సింపుల్గా ఇంట్లోనే చేసుకునే రొయ్యల బిర్యానీ. నేను ఫోటో తీయడం మర్చిపోయాను ఫ్రెండ్స్, లాస్ట్లో ఎలా వచ్చిందని.